టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. ఈ వారంలో బంగారం ఊహించిన దానికంటే ఎక్కువగానే తగ్గింది. బంగారం ధర దిగిరావడంతో కొనుగోళ్లను వాయిదా వేస్తూ వచ్చిన వారు భారీగా కొనేశారు. దేశం మొత్తం మీద 1500 టన్నుల బంగారం గత 4 రోజుల్లో అమ్ముడైంది. దీని విలువ అక్షరాల 4000 కోట్ల రూపాయలు. ఇక ఈ వారం బులెటిన్ విషయానికి వస్తే దూసుకుపోతున్న కూల్ డ్రింక్స్ మార్కెట్లో ఫ్రూట్ డ్రింక్స్ హవా మొదలైంది. ఈ మార్కెట్ పై ఫోకస్ స్టోరీ. బంగారం ఇంకా దిగి వస్తుందా లేక మళ్ళీ పెరుగుతుందా అనే విషయంతో పాటు మొదటిసారిగా ఉద్యోగంలో చేరిన వారికి సేవింగ్స్ ఎంత ముఖ్యం అనే విషయంపై సూచనలు సలహాలతో మీ పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. భారీ ఫైట్లు, చేసింగ్లతో వచ్చే కార్పొరేటెడ్ డ్రింక్స్ యాడ్స్ లాగే వాటి మార్కెట్ గ్రోత్ కూడా మొదట్లో భారీగానే ఉండేది. అయితే రాను రాను జనం ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతుండడంతో వాటి మార్కెట్ గ్రోత్ తగ్గుతూ వస్తోంది. జనం ఎంజాయ్మెంట్లో కూడా ఆరోగ్యాన్ని వెతుక్కుండడంతో కార్బోనేటెడ్ డ్రింక్స్ కి ముందున్నంత ప్రాధాన్యత దక్కడం లేదు. కార్బోనేటెడ్ డ్రింక్స్ వర్సెస్ ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ. ఏ దిల్ మాంగే మోర్ అంటూ వచ్చే పెప్సీ యాడ్కి అప్పట్లో యమ క్రేజ్ ఉండేది. కానీ కార్బోనేటెడ్ డ్రింక్స్ నుంచి జనం మెల్లిగా ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కారణం హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వడమే. ఎంజాయ్మెంట్లోనూ ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నారు. దీంతో కార్బోనేటెడ్ డ్రింక్స్ మార్కెట్ గ్రోత్ కంటే ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్ మార్కెట్ గ్రోత్ రోజు రోజుకు పెరుగుతోంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు కూల్ డ్రింక్స్ కోసం స్పెషల్గా షాపులు పుట్టుకొస్తాయి. ఎండనపడి వచ్చిన వారు కాస్త హుషారు కావాలంటే ఏ కూల్ డ్రింకో పుచ్చుకోవాల్సిందే. ఇంటికి వచ్చిన వారికి కూడా మంచినీటి బదులు కూల్ డ్రింక్ ఇవ్వడం ప్రెస్టేజీ ఇష్యూగా మారింది. ఎండాకాలంలో షాపులో ఎన్ని కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంటాయో అన్ని ఫ్లేవర్లు మన ఇంటి ఫ్రిడ్జ్ లో ఉండాల్సిందే. అంతలా జనం కార్బోనేటెడ్ డ్రింక్స్ కి అలవాటు పడ్డారు. కూల్ డ్రింక్స్ షాప్కి వెళ్లగానే ముందుగా కనిపించేవి థమ్స్ అప్, స్ప్రైట్, పెప్సీ, కోక్ లాంటి కార్బోనేట్ డ్రింక్సే. మాజా, మిరిండా, ఫ్రూటీ లాంటి వాటికి చిన్న షెల్ఫ్ కేటాయించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్ కి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఏటా దేశంలో 12,000 కోట్ల రూపాయల బేవరేజెస్ బిజినెస్ నడుస్తుంటే దానిలో 3,000 కోట్ల రూపాయల మార్కెట్ ఫ్రూట్ బేవరేజెస్దే. దేశంలో వేగంగా పెరుగుతున్న మార్కెట్లో కోకా కోలా, పెప్సికో కంపెనీలదే మెజారిటీ వాటా. పెప్సికో కంపెనీ నుండి 7up, మౌంటైన్ డ్యూ, కోకా కోలా నుండి స్ప్రైట్, లిమ్కాలు గ్రోయింగ్ రేట్లో ముందున్నాయి. ఇక ఫ్రూట్ డ్రింక్స్ విషయానికొస్తే మాజా, ఫ్రూటీలు ముందంజలో ఉన్నాయి. పెప్సికో నుండి వచ్చిన ట్రాఫికానా కూడా 100% రియల్ ఫ్రూట్ కాప్షన్ పేరుతో జనంలోకి చొచ్చుకుపోయింది. ఇవే కాకుండా గత 2 ఏళ్లుగా పెరుగుతున్న ఫ్రూట్ డ్రింక్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని అన్బ్రాండెడ్ కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. ఇక ఫ్రూట్ డ్రింక్ మార్కెట్ విషయానికొస్తే కోకా కోలా నుండి మినట్ మేడ్ ఫల్ఫీ ఆరెంజ్, హిందుస్థాన్ కిస్సాన్ బ్రాండ్, పెప్సికో ట్రాఫికానాలే కాకుండా రెడీ టు డ్రింక్, నెక్టార్, 100% జ్యూస్, రియల్ ఫ్రూట్లు కూడా మార్కెట్లో భారీ వాటానే దక్కించుకుంటున్నాయి. ఫ్రూట్ డ్రింక్లో ఏటా 40% మార్కెట్ గ్రోత్తో కంపెనీలు దూసుకుపోతున్నాయి. మజా మార్కెట్ వాటా 50%, ఫ్రూటీ మార్కెట్ షేర్ 30% కాగా రూరల్ మార్కెట్లో ఈ గ్రోత్ 60%గా ఉంది. ఏటా మన దేశంలో 13,000 కోట్ల లీటర్ల సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ డ్రింక్స్ తాగేవారిలో మన దేశ వాటా 10%గా ఉంది. మన దేశ బేవరేజెస్ పర్ కాపిటా కన్సంప్షన్ 8.7 లీటర్లు. ఇక పీక్ సీజన్లో అయితే మనోళ్ళు ఏకంగా 3 కోట్ల లీటర్ల కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు. నాకు ఫ్రూట్ జ్యూస్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే దానిలో మినరల్స్ ఇంకా విటమిన్స్ ఉంటాయి. దానివల్ల హెల్త్ కూడా చాలా మంచిది. దానికన్నా బయట మనం తాగితే చాలా రోగాలు వస్తాయి. ప్రపంచంలో కూల్ డ్రింక్స్ కన్సంప్షన్లో మన దేశం 3వ స్థానంలో ఉంది. సాఫ్ట్ డ్రింక్స్ గ్రోత్ రేట్ 7%గా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రజల్లో ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ బాగా పెరుగుతోంది. టైంపాస్కి తాగే కూల్ డ్రింక్స్లో కూడా ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నారంటే జనంలో ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ పెరిగిందో అర్థమవుతోంది. మాజా లాంటి ఫ్రూట్ డ్రింక్స్ ని తాగే వాళ్ళలో ఆడవాళ్లు, చిన్నపిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఫ్రూట్ ఫ్లేవర్ డ్రింక్స్ కంటే రియల్ 100% ఫ్రూట్ డ్రింక్స్ మార్కెట్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అనార్గనైజ్డ్ కూల్ డ్రింక్స్దే హవా, కానీ ఇప్పుడు కాలం మారింది. 5 ఏళ్ల చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ల ముసలాళ్ల వరకు పెప్సీ, కోక్ అంటూ బ్రాండెడ్ కూల్ డ్రింక్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్కి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ అంతంత మాత్రమే. కెమెరా పర్సన్ రాజేష్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. బంగారం ధర దిగి వచ్చింది. ఇంకా తగ్గుతుందా లేక పెరుగుతుందా అనే వివరాలతో పాటు ఈ వారంలో చోటు చేసుకున్న బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పసిడి ధరలు దాదాపు 4,000 రూపాయల వరకు తగ్గాయి. ఇన్ని రోజులు బంగారం 30,000 రూపాయల పైనే కదలాడడంతో కొనేందుకు వెనకాడిన ప్రజలు ఇప్పుడు 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర 26,780 రూపాయల స్థాయికి, ఆర్నమెంట్ గోల్డ్ ధర 26,260 రూపాయల స్థాయికి దిగిరావడంతో వీలైనంత బంగారం సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మే నెలలో పెళ్లిళ్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే కొనేందుకు ముందుకు వస్తున్నారు. అయితే బంగారం ధరలు రోజు రోజుకు దిగి వస్తుండటంతో మరింత తగ్గుతాయేమోననే ఊహాగానాలతో కొనుగోలుదారుల్లో ఇప్పుడే కొనాలా లేక వాయిదా వేసుకోవాలా అని సందిగ్ధంలో ఉన్నారు. వెండి ధర కూడా బాగా తగ్గింది. ఓ దశలో 70,000 రూపాయలు దాటిన కేజీ వెండి ధర ప్రస్తుతం 45,800 రూపాయలకు దిగివచ్చింది. సంక్షోభంలో ఉన్న దేశాలు క్రైసిస్ నుండి బయటపడటానికి బంగారాన్ని తెగనమ్ముతుండటంతో బంగారం ధరలు ఇంతగా దిగివస్తున్నాయని బులియన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో పాటు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు డాలర్లలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపడం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. త్వరలో మరింత ధరలు తగ్గే అవకాశమూ లేకపోలేదు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా 20,000 స్థాయికి కాకుండా మరో 1,000 రూపాయల వరకు తగ్గవచ్చని బులియన్ వర్గాల అభిప్రాయం. ద్రవ్యోల్బణం 5.96% పడిపోయింది. కూరగాయలు, పండ్ల ధరలు తగ్గడంతో 3 ఏళ్లకు పైగా కనిష్ట స్థాయికి పడిపోయింది. WPI ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 6.84% ఉండగా మార్చి నెలకు 5.96%కి పరిమితమైంది. WPI ఆధారిత ద్రవ్యోల్బణం అనూహ్యంగా బాగా తగ్గడంతో మే 3న ప్రకటించనున్న పరపతి విధాన సమీక్షలో కీలక విధాన వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 0.6%కే పరిమితం కావడం కూడా వడ్డీ రేట్ల తగ్గుదలపై ఆశలు చిగురిస్తున్నాయి. రవాణా ఛార్జీలు పెరగడంతో ద్విచక్ర వాహన కంపెనీలు వాహన ధరలను పెంచాయి. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే విధంగా అన్ని ద్విచక్ర వాహన ధరలను 200 రూపాయల నుండి 800 రూపాయల వరకు పెంచినట్లు హోండా మోటార్ సైకిల్ తెలిపింది. గత వారం నుండి మోటార్ సైకిళ్ల ధరలను 300 రూపాయల నుండి 500 రూపాయల వరకు పెంచినట్లు బజాజ్ తెలిపింది. అన్ని మోడళ్ల ధరలు 0.25% నుండి 0.5% వరకు పెరిగాయని టీవీఎస్ మోటార్స్ తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 32% నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత 3 ఏళ్లలో నమోదైన అతిపెద్ద వృద్ధి. RIL గత జనవరి నుండి మార్చి మధ్య 5,589 కోట్ల నికర లాభాన్ని సంపాదించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లాభదాయకత మెరుగుపడడం ప్రధానంగా తోడ్పడినట్లు ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో రిలయన్స్ రిటైల్ వ్యాపారం 10,000 కోట్ల రూపాయల మైలురాయిని దాటింది. పోర్టబుల్ పవర్ తయారీ కంపెనీ ఎవరెడీ రీఛార్జబుల్ ప్రొడక్ట్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్కువ మన్నిక గల బ్యాటరీలతో రీఛార్జబుల్ లైట్లు, ఫ్యాన్లను లాంచ్ చేసింది. చైనా ప్రొడక్ట్స్ మార్కెట్లో పాతుకుపోయినప్పటికీ ఎవరెడీ బ్యాటరీకి సాటిరాదని, 20 గంటల బ్యాటరీ బ్యాకప్ తో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ గల LED లైట్లు వీటి ప్రత్యేకత అని ఎవరెడీ జనరల్ మేనేజర్ శ్రీరామ్ తెలిపారు. 1,250 రూపాయల నుండి 2,500 రూపాయల రేంజ్ లో 8 ప్రోడక్ట్లను విడుదల చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు విపరీతంగా ఉండడంతో ఇవి ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
వీలర్ తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా ఎకోస్పోర్ట్ వెహికల్ ను ఇనార్బిట్ మాల్ లో ప్రదర్శించింది. వెహికల్ ప్రమోషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లో ఎకో ఎక్స్పోర్ట్ ను ప్రదర్శించనున్నట్లు ఫోర్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ తెలిపారు. 4 ట్రిమ్లు 3 ఇంజన్ల చాయిస్ తో 1 లీటర్ ఎకో బూస్ట్ టర్బో చార్జర్ ఇంజిన్ దీని ప్రత్యేకతలు. 8 కలర్స్ లో లభించే ఎకో స్పోర్ట్ ధర త్వరలో నిర్ణయించనున్నట్లు జోగిందర్ చెప్పారు. SYSC టెక్నాలజీతో వాయిస్ గుర్తింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రెండు వారాల తర్వాత సెన్సెక్స్ 19,000 పాయింట్ల స్థాయికి చేరింది. విదేశీ వాణిజ్య విధానం, వడ్డీ రేట్ల కోతపై మార్కెట్ అంచనాలు పెరగడమే స్టాక్ మార్కెట్లు ఈ వారం లాభాల్లో ముగిసేందుకు కారణమయ్యాయి. ఇక వచ్చే వారం స్టాక్ మార్కెట్లపై అనలిస్టులు ఇస్తున్న సూచనలేంటో మార్కెట్ పల్స్ లో తెలుసుకుందాం. గత వారం వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా ఒక్కసారి మార్కెట్లో మంచి ఊపు తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే చాలా తక్కువగా ఉంది అన్నటువంటి న్యూస్ వచ్చిందో, బహుశా వచ్చే ఆర్థిక సమీక్షలో RBI ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంది అన్నటువంటి ఊహాగానాలతో మార్కెట్లో విపరీతంగా బయింగ్ కనిపించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో SBI కానివ్వండి, ICICI కానివ్వండి, HDFC బ్యాంక్ కానివ్వండి, ఇటువంటి బ్యాంకింగ్ సెక్టార్లో ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క స్టాక్ కనుక చూస్తే సుమారుగా 5 నుంచి 10% దాకా పెరగడం మనం గమనించాం. క్రితంసారి మనం అనుకున్నాము మార్కెట్లో కనుక 5520 సపోర్ట్ కనుక వస్తే అది 5650 దాకా వెళ్ళవచ్చు అని. అదేవిధంగా కరెక్ట్గా 5650 దాకా మార్కెట్ వెళ్ళింది. ఆ యొక్క ఊపు అన్నటువంటిది వచ్చే గణాంకాలు, వచ్చే రిజల్ట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ వారం వచ్చినటువంటి ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ కానీ, TCS రిజల్ట్స్ కానీ, ఇవన్నీ కూడాను రిలయన్స్ రిజల్ట్స్ కానీ ప్రతి కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది, మంచి ఆర్థిక ఫలితాలే ఇస్తున్నాయి, అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ కూడా తక్కువలో ఉంది అన్నటువంటి ఈ యొక్క నిజాల మీద మార్కెట్ పెరగడం జరిగింది. అంతేకాకుండా మనకు అనుకోకుండా కొన్ని వరాలు వచ్చాయి గత వారంలో. అంటే ఇంటర్నేషనల్గా గోల్డ్ ధరలు విపరీతంగా పడిపోవడము, అంతేకాకుండా క్రూడ్ పడిపోవడము, ఈ రెండిటి వల్ల CAD కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోతుంది. దానివల్ల కూడా మార్కెట్లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడైతే తగ్గుతుందో FIS ఇన్ఫ్లోస్ బాగా పెరుగుతాయి అన్నటువంటి నమ్మకాల మీద మార్కెట్ గత వారం బాగా పెరగడం జరిగింది. వచ్చే వారం మార్కెట్ కనుక గమనిస్తే ఇదే యొక్క ట్రెండ్ కొనసాగేటట్టుగానే కనిపిస్తోంది. మార్కెట్ బహుశా ఆ యొక్క 5750 నుంచి నెక్స్ట్ లెవెల్స్కి కూడా వెళ్ళవచ్చు ఏమో అని అనిపిస్తోంది. ఎందుకనంటే మార్కెట్లో మనం కొన్ని గమనించని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే FIS తమ యొక్క ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్నటువంటిది మేము దాన్ని పెద్ద రాద్ధాంతం చెయ్యము అని చెప్తూ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక 2 ఏళ్ళు ఆ యొక్క ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ గురించి వారేం సబ్మిట్ చేయనక్కర్లేదు FISకి అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, అంతేకాకుండా ఇన్ఫ్లోస్ అన్నటువంటి పెంచడానికి మేము అంత కృషి చేస్తాము, CADను విపరీతంగా తగ్గిస్తాము, ఇది గవర్నమెంట్ ఒక పర్టికులర్ రాజకీయ పక్షమే కాకుండా ఒక ప్రభుత్వ పరంగా మేము చేయబోతున్నటువంటి విధి నిర్ణయాలు అన్నటువంటివి మారవు, ఈ యొక్క సంస్కరణలు కొనసాగుతాయని చాలా గట్టిగా చెప్పడము, ఇవన్నీ కనుక చూస్తే మార్కెట్లో ఆ యొక్క బులిష్ ట్రెండ్ వచ్చే వారం కూడా కనిపించే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు వచ్చే కొద్ది రోజుల్లో మేము ఒక్కొక్క బ్యాంకుని మేము విలీనం చేసుకుంటాము, అంటే సబ్సిడరీ బ్యాంకును విలీనం చేసుకుంటాను అనడం ఒకటి, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మీద మేము ఎటువంటి మెతక వైఖరి చూపించడం లేదు, మా యొక్క డబ్బులు రాబట్టుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పడం ఒకటి. ఆర్థిక పరిస్థితి బాగుపడుతోంది అంటే ఫస్ట్ బాగుపడేది బ్యాంకింగ్ సెక్టారే. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను బ్యాంకింగ్ సెక్టర్లోనే మీరు ఎక్కువ ఫోకస్ చేస్తూ పెట్టండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా బ్యాంకింగ్ సెక్టర్లో చిన్నవి అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, లేకపోతే HDFC బ్యాంక్ కానీ, ఇలాంటి వాటిల్లో మనము ఇటువంటి కౌంటర్లో కొద్దిగా కొనుగోలు జరుపుకుంటూ ఒక సిస్టమేటిక్ వేలో ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ బయటపడడం మంచిది. అంతేకాకుండా ఏవైతే వచ్చేవారి రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ వస్తున్నటువంటి కంపెనీకి కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఒక 5 నుంచి 10% దాకా రిటర్న్ రాగానే ఎగ్జిట్ అయిపోవడం మంచిది. మొదటిసారిగా జాబ్లో జాయిన్ అవుతున్నారా?
ఇప్పటిదాకా ఒకరి సంపాదనపై ఆధారపడి మీకు ఆర్థిక స్వాతంత్ర్యం కళ్ల ముందు కనపడుతోందా? ఇప్పటిదాకా అణచి ఉంచుకున్న కోరికలను తీర్చుకోవాలని ఆతృతగా ఉందా? అయితే మీకోసమే ఈ స్టోరీ. కోరికలను తీర్చుకోవడం తప్పు కాదు, కానీ సంపాదనలో కొంత సేవింగ్స్ కోసం కూడా కేటాయించండి. ఇలా చేస్తే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న జీవితాన్ని చివరి దాకా మరొకరిపై ఆధారపడకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఈ వారం మేమందిస్తున్న వెల్త్ మేనేజ్మెంట్ టిప్. బాధ్యతలు లేని జీవితం, కొత్తగా రెక్కలు వచ్చిన పక్షిలా అంతా ఎంజాయే. ఒక్కసారిగా జీవితంలో మార్పు. నిన్నటిదాకా పుస్తకాలతో కుస్తీ పడుతూ ఆర్థిక అవసరాల కోసం మరొకరిపై ఆధారపడుతూ వచ్చిన వారికి ఒక్కసారిగా పగ్గాలు తెంచుకున్నామన్న భావన. మొదటిసారిగా ఉద్యోగంలో చేరి ఫస్ట్ శాలరీ తీసుకోగానే అప్పటి వరకు అణుచుకున్న కోరికల లిస్ట్ బయటకొస్తుంది. నెల జీతాన్ని తెలియకుండానే 10 రోజుల్లోనే ఖర్చు చేసేసి అరే అప్పుడే జీతం అయిపోయిందా అని అనుకునేవారు ఎక్కువగా ఉంటారు. వచ్చిన జీతాన్ని పూర్తిగా ఖర్చు పెట్టకుండా ఎంతో కొంత పొదుపు చేయండని పెద్దవాళ్లు చెబితే ఇప్పుడే కదా ఉద్యోగంలో చేరింది, అప్పుడే సేవింగ్స్ ఏంటి, ఇంకా చాలా టైం ఉంది అని కొట్టిపారేసే యూత్ సంఖ్య 100% ఉంటుంది. ఇబ్బందులు ఎదురైతే తప్ప సేవింగ్స్ ఇంపార్టెన్స్ తెలిసి వస్తుంది. అనుకోని పరిణామాలు ఎదురైతే మళ్లీ ఖర్చు కోసం తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సంపాదిస్తున్నప్పుడే సేవింగ్ చేయాలి. అది ఉద్యోగం వచ్చిన కొత్తలో చేస్తే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. చిన్న వయసు నుంచే పొదుపు మొదలు పెడితే లాభాలు బోలెడంటున్నారు పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్లు. అయితే సేవింగ్స్ మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఓ ప్లాన్ ఉండాలి. మొదటగా ముందున్న లక్ష్యాలు, బాధ్యతలేమిటో తెలుసుకోవాలి. వచ్చే జీతంలో పొదుపు కోసం ఎంతో కొంత కేటాయించాలి. బాధ్యతల కోసం ఎంత కేటాయించాలనేది నిర్ణయించుకోవాలి. వీటితో పాటు రోజువారీ ఖర్చుల కోసం, వీకెండ్ పార్టీల కోసం కూడా కొంత మొత్తాన్ని ఉంచుకోవాలి. అయితే ఖర్చులు, జల్సాల విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ముందుగా కేటాయించుకున్న మొత్తంలోనే ఖర్చు చేయాలి తప్ప పొదుపును వాయిదా వేసి ఆ మొత్తాన్ని జల్సాల కోసం ఖర్చు చేయకూడదు. పొదుపులో అతి ముఖ్యమైంది జీవిత బీమా. ఉద్యోగంలో చేరగానే మీరు ఫస్ట్ గా టార్గెట్ అయ్యేది ఇన్సూరెన్స్ ఏజెంట్ల చేతుల్లోనే. వారు చెప్పే మాటల వల్ల వెనక ముందు ఆలోచించకుండా భారీ ప్రీమియం ఉండే బీమా పాలసీలను తీసుకుంటారు. అయితే ఇది ఎంత మాత్రం తెలివైన పని కాదు. లో ప్రీమియం, హై రిస్క్ ఉండే టర్మ్ పాలసీలే ఎప్పటికీ బెటర్. జీవిత బీమా పాలసీ చేసేటప్పుడు పాలసీ టర్మ్ అయిపోయాక వచ్చే మొత్తానికంటే పాలసీ మధ్యలో అనుకోనిదేమైనా జరిగితే మీపై ఆధారపడ్డ వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఎంత ఎక్కువ మొత్తం వస్తుందనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా చేయడం కూడా ముఖ్యమే. మీరు ఉద్యోగంలో చేరిన కంపెనీలో ఆరోగ్య బీమాను ఆఫర్ చేస్తున్నప్పటికీ సొంతంగా ఓ పాలసీ తీసుకోవడం ఎప్పటికీ మంచిదే. వీటితో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా, డిజబిలిటీ బీమా తీసుకోవాలి. వీటి ప్రీమియంలు చాలా తక్కువగా ఉంటాయి. అనుకోకుండా ఏమైనా జరిగితే హాస్పిటల్స్ కయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ప్రీమియం రూపంలో చెల్లించేది చాలా తక్కువగా ఉంటుంది. కావున ఈ బీమా పాలసీలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొత్తగా ఉద్యోగంలో చేరే వారిలో ఎక్కువ మందికి జాబ్ గ్యారంటీపై కన్ఫ్యూజన్ ఉంటుంది. పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చినా ఇంటికి దూరంగా ఉండాల్సి రావడం, ఉద్యోగంలో భాగంగా అప్పచెప్పిన పనిని గడువులోగా చేయలేకపోతుంటే ఈ ఉద్యోగం చేయలేమోనన్న భావన మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో కంపెనీకి మారాలా లేక అదే ఉద్యోగంలో కొనసాగాలా అనే అయోమయం ఉంటుంది. ఉద్యోగం తప్పకుండా మారాల్సిన పరిస్థితి వస్తే 1-2 నెలలు నచ్చిన ఉద్యోగం వచ్చేదాకా వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఖర్చుల కోసం మరొకరిపై ఆధారపడక తప్పదు. దీంతో పాటు మొదటిసారిగా ఉద్యోగంలో చేరిన వెంటనే చేసిన బీమా పాలసీలు లేదా సేవింగ్స్ స్కీమ్స్ ఇన్స్టాల్మెంట్ చెల్లించడంలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఉద్యోగంలో చేరిన వెంటనే 6 నెలలు ఖర్చులకు సరిపడా ఓ ఫండ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం జీతాలో 25% కేటాయించాలి. మొదటిసారిగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు వయసు తక్కువగా ఉంటుంది. ఆ ఏజ్ ని బట్టి అవసరాలు, లక్ష్యాలు షార్ట్ టర్మ్ గా ఉంటాయి.
ఉన్నత విద్య కోసం తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, బైక్ లేదా కారు కొనుక్కోవడం, తోబుట్టువుల కోసం ఏదైనా కొనడం, ఇలాంటి షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని నెరవేర్చుకునేందుకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకోవడం బెటర్. ఈ డిపాజిట్లపై బ్యాంకులు 6 నుంచి 9% ఇంట్రెస్ట్ చెల్లిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే అత్యవసరమైతే ఈ ఎఫ్డీల నుంచి డబ్బును వెంటనే తీసేసుకునే వీలుంటుంది. ఎక్కువ జీతం ఉండి 20% ఆదాయం పన్ను స్లాబ్లో ఉన్నవారు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మేలు. వీటి మీద కూడా 6 నుంచి 9% వార్షిక రాబడి ఉంటుంది. అయితే కనీసం 2 ఏళ్ల వ్యవధికి సేవింగ్ చేయగలిగితేనే ఈ ఫండ్స్ ను ఎంచుకోవాలి. అత్యవసరమైతే ఈ ఫండ్స్ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు సొమ్మును తీసుకోవచ్చు. అయితే సంవత్సరంలోపు సొమ్మును వెనక్కి తీసుకుంటే 0.5% నుంచి 1% వరకు చెల్లించాల్సి ఉంటుంది. జాబ్ లో చేరగానే ఓన్ హౌస్ సొంతం చేసుకోవాలనే వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. బ్యాంకులు కూడా హౌసింగ్ లోన్స్ ఈజీగానే ఇస్తున్నాయి. అయితే ప్రాపర్టీ విలువలో కనీసం 20 నుంచి 30% వరకు మార్జిన్ మనీ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని సమకూర్చుకోవాలంటే షార్ట్ టర్మ్ కు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పెళ్లికి ముందే సొంతిల్లు సమకూర్చుకుంటే ఆదాయం పన్ను గరిష్ట స్థాయిలో మినహాయింపు పొందడమే కాక పెళ్లి తర్వాత వచ్చే ఖర్చులను ఈజీగా అధిగమించవచ్చు. ఉద్యోగంలో చేరిన కొత్తలో గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్య విషయం, ఉద్యోగంలో చేరిన రోజు రిటైర్మెంట్ తర్వాత ఉండే ఖర్చులను తట్టుకునేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన ప్రమాణాలు, లైఫ్ స్పాన్ బాగా పెరిగాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా కనీసం 25 నుంచి 30 ఏళ్ల వరకు జీవిస్తున్నారు. ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక అవసరాలు తట్టుకునేందుకు మరొకరికి భారం కాకుండా ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఈ అవసరాల కోసం లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిది. డిసిప్లిన్ గా నెలకు కనీసం 2,000 రూపాయలు ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం ఈ ఫండ్స్ ఇస్తున్న రిటర్న్స్ ప్రకారం నెలకు 5,000 రూపాయలను పెట్టుబడిగా పెడితే 25 ఏళ్లకు సుమారు 70 లక్షలు, 30 ఏళ్లకు 1,20 లక్షలు, అదే 35 ఏళ్లకైతే సుమారు 2 కోట్ల రూపాయలు చేతికందుతుంది. అంటే ఇప్పుడు చిన్న మొత్తాలుగా చేసే సేవింగ్స్ రిటైర్మెంట్ నాటికి మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, మొదటిది అర్థం కాని స్కీమ్స్ జోలికి వెళ్లకూడదు. రెండోది, ఉద్యోగం చేరిన కొత్తలోనే పక్కవారిని చూసి టెంప్ట్ అయిపోయి షేర్లలో డే ట్రేడింగ్ చేయకూడదు. మూడోది, ఒకవేళ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఖర్చుల కోసం కార్డును వాడటంలో నియంత్రణ ఉండాలి. నాలుగోది, ఫైనాన్షియల్ ప్లానింగ్ పై ఏడాదికోసారి తప్పకుండా సమీక్షించుకోవాలి. చివరిది ముఖ్యమైనది, మీరు చేసే సేవింగ్స్ లో కనీసం 30% పైగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి. పిఎఫ్ సొమ్మును తప్పనిసరైతే తప్ప అది లాస్ట్ ఆప్షన్ గానే వాడుకోవాలి. చూసారుగా, మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, ఎందుకు చేయాలనేది. మరెందుకు లేటు, స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఐశ్వర్య సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్ టు V6.